హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఈ వీడియో ఎవరికి అంటే ఇప్పుడిప్పుడే 10th అయిపోయి ఎవరెవరైతే ఇంటర్లో జాయిన్ అవుతారో 10th అయిపోయిన వాళ్ళకి ఏ గ్రూప్ తీసుకోవాలి, కాలేజెస్ ఎట్లుంటాయి, కాలేజ్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది అంటే నాకు తెలిసింది నేను చెప్తా, నేను చూసింది చెప్తా. నా స్టూడెంట్స్ గిట్ట ఉన్నారు కదా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని గిట్ట షేర్ చేసుకుంటారు. సో వాళ్ళు గిట్ట ఏమైనా పాజిటివ్స్ కానీ నెగిటివ్స్ కానీ ఫీజు ఎంత ఉంటుందో కామెంట్ సెక్షన్లో పెట్టాలనుకుంటే పెట్టవచ్చు. ప్రజెంట్ నాకు తెలిసినవి నేను చెప్తా. ఇన్నోరిగా మీరు ఫస్ట్ ఏం చేస్తారు, ఏ గ్రూప్ తీసుకోవాలనుకుంటారు. ఎంపీసీ, ఎంఈసీ, సిఈసీ, బైపీసీ ఈ 4 గ్రూపులే మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి. ఆ హెచ్ఈసీ అవి ఇవి అంత ఎక్కువ కాలేజెస్లో చేయరు, సరేనా. ఎంపీసీ, ఎంఈసీ ఎప్పుడు తీసుకుంటావన్నా అంటే మ్యాథ్స్ మీకు మంచిగా వచ్చి ఉంటే, ఒకవేళ బేసిక్స్ అనేటివి కరెక్ట్ ఉన్నాయి అనుకోరి ఎంపీసీ లేదా ఎంఈసీ తీసుకోరు. మ్యాథ్స్ అంటే అసలు ఏం రాదు అన్నోళ్ళు అప్పటిదాకా సిఈసీ అయినా బైపీసీ అయినా తీసుకోరు, సరేనా. మ్యాథ్స్ వస్తేనే ఎంపీసీ తీసుకో, లేకపోతే తీసుకో. అండ్ ఈడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక సబ్స్క్రైబరు మనకు వాట్సాప్లో రీచ్ అయ్యారు. పాపము ఆయనకి ఇంటర్లో ఎన్ని మ్యాథ్స్లు ఉంటాయో తెలియదు, బట్ ఆయన ఎంపీసీఏ తీసుకుండు. ఆయన నాన్ మ్యాథ్స్ స్టూడెంట్. ఇంటర్లో 2 ఎంపీసీలు ఉంటాయి, 2 ఎంపీసీలు కాదు, ఎంపీసీలో ఎంఈసీలో 2 మ్యాథ్స్లు ఉంటాయి, 1A 1B. 1A అయితే మస్తు ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఒక మ్యాట్రిసెస్ చాప్టరు, ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ అందరు చదువుకొని ఈజీగా పాస్ అవుతారు. 1Bలో డిఫరెన్షియేషన్ వదిలేసారు అనుకో ఇంకా చుక్కలే వాళ్ళకి, సరేనా. మొత్తము ఫస్ట్ ఇయర్ ఎన్ని మార్క్స్కి ఉంటుంది అంటే, ఇది ఎంపీసీ వాళ్ళకి చెప్తున్నా. ఎంపీసీ వాళ్ళకి ఫస్ట్ ఇయర్లో ఎన్ని మార్క్స్కి ఉంటుంది అంటే 470 మార్క్స్కి ఉంటుంది. మ్యాథ్స్ 1A 75 మార్క్స్, 1B 75 మార్క్స్, ఫిజిక్స్ కెమిస్ట్రీ 60 మార్క్స్. ఇంకా లాంగ్వేజెస్ పక్కా మీరు సాంస్క్రితే తీసుకోరి. సాంస్క్రిత్ ఉంటుంది, తెలుగు ఉంటుంది, ఉర్దూ ఉంటుంది, అరబిక్ ఉంటుంది, ఏమైనా అవి ఉంటాయి. బట్ మీరు సాంస్క్రిత్ తీసుకోరు అనుకొని ఈజీగా మార్క్స్ వస్తాయి, ఈజీగా 99 వస్తాయి. ఏం చేయాలన్నా 99కి అంటే జస్ట్ నువ్వు సాంస్క్రిత్లో పట్టుకోటి గింత చిన్న చిన్న ఆన్సర్లే ఉంటాయి. ఆ పెద్ద ఆన్సర్లు గిట ఆకిస్ పాక్ పాకిజా కాకిస్ కరివేపాక్ అని సాంస్క్రిత్లో రాస్తాం, ఈజీగా మార్క్స్ వేసేస్తారు. సో నువ్వు సాంస్క్రిత్ తీసుకుంటే ఈజీగా స్కోర్ చేయొచ్చు. వేరేజ్ నువ్వు తెలుగు తీసుకున్నావు అనుకో రాసేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ మీరు పెద్ద పెద్ద కాలేజెస్ పోతారు కదా, నారాయణ, శ్రీ చైతన్య, శ్రీ గాయత్రి, గౌతమే కానీ ఏ కాలేజ్ అయినా కానీ లాంగ్వేజెస్ని ఎక్కువ దేకరు. సో లాంగ్వేజెస్కి ఎవ్రీడే పీరియడ్ ఉన్న కాలేజే తీసుకోరు, సరేనా. అంటే ఒక పీరియడ్ ఒక 45 మినిట్స్ అన్న ఉండే కాలేజే చూస్ చేసుకోరు. నారాయణ, శ్రీ చైతన్యాలు అయితే లాంగ్వేజెస్కి ఫ్యాకల్టీయే ఉండరు. మా ట్యూషన్ పోరాడే చెప్పిండు. అంటే వాన్ కాలేజ్ గురించి ఇట్లా తెలుసుకొని అన్నీ మాట్లాడే ఈ వీడియో చేస్తున్నా. నా దగ్గర ఏమైతే ఇన్ఫర్మేషన్ ఉందో అదంతా మీకు ఇస్తా. కాలేజ్ జాయిన్ అయ్యే ముంగట గా క్వశ్చన్లు అడుగురాలని. ఫస్ట్ పాయింట్, లాంగ్వేజెస్కి ఫ్యాకల్టీ ఉందా లేదా, ఉంటే ఎప్పుడు చెప్తారు. సెకండ్ పాయింట్, నువ్వు ఎంపీసీ తీసుకున్నావు అనుకో, ఈ శ్రీ చైతన్యాలు అయితే ఐపీఎల్ నార్మల్ ఏదేదో ఉంటుంది, ఐపీఎల్ జేపీఎల్ సంథింగ్. శ్రీ చైతన్యాలు కమెంట్ ఏరి ఏదేదో ఉంటుందో ఎట్లుంటుందంటే, నార్మల్ ఎంపీసీ విత్ ఎంసెట్, నార్మల్ ఎంపీసీ విత్ ఐఐటి జేఈ మెయిన్ ఉంటుంది. అది ఫస్ట్ ఉంటుంది. ఏది జేఈ ఎంపీసీ విత్ జేఈ మెయిన్ ఐటీ వాళ్ళకి ఎట్లుంటుంది అంటే ఎవ్రీడే బిట్స్ చెప్తుంటారు, ఐఐటికి సంబంధించిన బిట్స్. ఈడ ఫ్యాకల్టీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫ్యాకల్టీస్ మ్యాక్సిమం ఏం చేస్తారంటే వాళ్ళకు వచ్చిన కాన్సెప్ట్స్ చెప్తారు, రాని కాన్సెప్ట్స్ ఇగ్నోర్ చేసేస్తారు, సరేనా. వాళ్ళకి పెద్ద మైనస్ ఏంటంటే, ఆ గ్రూప్ ఎక్కువ ఓవర్ తీసుకోవాలంటే మీకు ఒకవేళ మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది అని అనుకుంటే తీసుకోరు. ఎందుకన్నా అట్లా అంటున్నావు అంటే, వాళ్ళు ఆడ స్టెప్ బై స్టెప్ చేయరు, డైరెక్ట్ చేసుకుంటూ పోతూనే ఉంటారు. ఇప్పుడు log 10 బేస్ 10 అంటే వాల్యూ ఎంత 1, అది చెప్పారు. ఇక log 10,000 బేస్ 10 ఉందనుకో, 10,000 అంటే 10^4 కదా, డైరెక్ట్ 4 రాసేస్తారు ఇక. సో స్టెప్ బై స్టెప్ అయితే చెప్పారు, డైరెక్ట్ బిట్స్లను సాల్వ్ చేస్తారు. చేసుకుంటూ పోతూనే ఉంటారు. ఇన్నేటోడు ఇంటాడు, ఇననోడు ఇన్నాడు. నా సజెషన్ ఏంటంటే, నువ్వు నార్మల్ ఎంపీసీ తీసుకో,
ఈ ఐఐటి జేఈ మెయిన్స్కి మీరు ఫస్ట్ ఇయర్లో ఎంత చదివినా కానీ అర్థమే కాదు. కాలేజెస్కి ఏం చక్కగా చెప్తలేరు. నువ్వు బయట ఎక్స్టర్నల్గా కోచింగ్ తీసుకో, సరేనా? కాలేజ్ టైమింగ్ వచ్చేసి ఎవ్రీడే మార్నింగ్ 8 to సాయంత్రం 5:30 లేదా 6 ఉంటాయి. పెద్ద కాలేజెస్ అయినా చిన్న కాలేజెస్ అయినా అట్లనే ఉంటుంది. నువ్వు 8కి పోవాలంటే ఇంట్లోకి 6 గంటలకి 6:30కి పక్కా స్టార్ట్ కావాల్సిందే. ఒక జైలు లెక్క ఉంటుంది ఇంటర్. బట్ ఇంటర్లో పాజిటివ్స్ ఏందో చెప్పుకుందాం ఇప్పుడు. పాజిటివ్స్ ఏంటంటే ఈజీగా 470కి ఫస్ట్ ఇయర్ 430+ కళ్ళు మూసుకొని వస్తాయి. ఎట్లా వస్తాయి అన్న అంటే సాంస్క్రిట్లో 90కి కమ్సే కమ్ వస్తాయి. నువ్వు పేపర్లు నింపాలి. సాంస్క్రిత్ ఇంగ్లీష్ అయితే పేపర్లు నింపాలి, అప్పుడు మంచి మార్క్స్ వస్తాయి. మ్యాథ్స్లో 1A 1Bలో ఏంది అంటే లాస్ట్ 5 years పేపర్స్ అండ్ లాస్ట్ 10 years పేపర్స్ చేసుకుంటే అందులోనే వస్తాయి. ఇంటర్లో గన్ షాట్ క్వశ్చన్స్ వస్తాయి. బట్ 2024 ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అట్లా రాలేవు. 1A 1B కొంచెం అన్ఇంపార్టెంట్వి ఇటు ఇచ్చిర్రు. అప్పుడు ఇట మంచిగానే రాయొచ్చు, ఎందుకంటే కాన్సెప్ట్ బేస్డ్ వాళ్ళు ఈజీగా రాసేస్తారు ఆ క్వశ్చన్ పేపర్స్ ఇట. ఇంకోటి ఇంటర్ మ్యాథ్స్ బట్టి కొట్టకు, కాన్సెప్ట్ నేర్చుకో. కాన్సెప్ట్ నేర్చుకోనికి 2-3 గంటలైనా పర్లేదు, కానీ ఆ కాన్సెప్ట్ వస్తే నువ్వు 10-20 ప్రాబ్లమ్ని సాల్వ్ చేయవచ్చు. మెథడాలజీ నేర్చుకో, స్టెప్ బై స్టెప్ రాయడం నేర్చుకో, సరేనా? నెగిటివ్స్ కోసం పేపర్ గిట రాసి పెట్టుకున్నా. పెద్ద పెద్ద కాలేజెస్లో ఇంటర్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే జాన్ ఎండింగ్లో స్టార్ట్ చేస్తారు. అంటే జాన్ 3rd weekలో స్టార్ట్ చేసి ఫిబ్రవరిలో అయిపోగొట్టేస్తారు. అన్న ఏందన్నా 12 months చెప్పాల్సిన కోర్సు 1.5 months ఎట్లా చెప్తారంటే ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్సే చెప్తారు, అయిపోతుంది ఇక. అందుకే మీరు ఎగ్జామ్స్ రాగానే ప్రెషర్ అంటే మీ అన్న వాళ్ళు మీ అక్క వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడుగురి, వాళ్ళు ఇంకా మంచిగా చెప్తారు. ఈ లాంగ్వేజెస్కి లెక్చరర్స్ ఉండరు అని చెప్పేసిన ఎక్కువ ఇంపార్టెన్స్కి ఇయ్యారు. సో నువ్వు జాయిన్ అయ్యేటప్పుడు ఏ పాయింట్ గుర్తుపెట్టుకోవాలంటే లాంగ్వేజెస్కి ఫ్యాకల్టీ ఉందా లేదా అని. మళ్ళా స్టడీ అవర్స్ ఉంటుంది. దానికంటే ముందు వీక్లీ ఎగ్జామ్లు పెడతారు. ఆ ఎగ్జామ్ల మీద వచ్చిన మార్క్స్ తోటే నువ్వు ఏ సెక్షనా, బి సెక్షనా, సి సెక్షనా, డి సెక్షనా అని డివైడ్ చేస్తారు. ఏ సెక్షన్ అనుకో అంటే ఎక్కువ చదివేటోళ్ళు, టాపర్లు అన్నట్టు, వాళ్ళకి అన్ని కాన్సెప్ట్స్ అన్నీ చెప్తారు, ఐఐటివి జేఈ మెయిన్వి. ఒకవేళ నువ్వు బి సెక్షన్ అనుకో ఖాళీ ఇంటరే బట్టి కొట్టిపిస్తారు. సి అంటే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ బట్టి కొట్టిపిస్తారు. డి అంటే జస్ట్ పాస్ దానికే చూస్తారు. ఫీజు మాత్రం అందరి దగ్గర ఎక్కువనే కొడతారు, సరేనా? డైలీ మార్నింగ్ 8 to ఈవినింగ్ 5:30 ఉంటుంది. వీక్లీ 6 days కాలేజ్ ఉంటుంది. హాలిడేస్ అవి ఇవి ముచ్చట పెట్టుకోకూరి, వాళ్ళకి ఇష్టం ఉంటూ ఇస్తారు, లేకపోతే ఇయ్యారు. మార్క్స్ బట్టి సెక్షన్లను డివైడ్ చేస్తారు. లెక్చరర్స్కి వచ్చిన కాన్సెప్ట్స్ చెప్తారు, కొత్త కాన్సెప్ట్స్ చెప్పారు. నువ్వు ఇట ఒకవేళ డెమో అడిగినావు అనుకో, ఆయన పర్ఫెక్ట్ వచ్చిన కాన్సెప్ట్సే అడుగుతాడు, చెప్తారు, వేరే చెప్పరు. ఒకవేళ నేను ఏమైనా మిస్ అయితే కమెంట్ సెక్షన్లో పెట్టురి, సరేనా? ఇంకా ఏంటివన్నా అంటే ఫస్ట్ ఇయర్ అదే ఇది ఎంపీసీ వాళ్ళకి ఫస్ట్ ఇయర్లో 1Bలో ఏ కాన్సెప్ట్ వదలకూరి, కాన్సెప్ట్ నేర్చుకోరి. కొన్ని కాలేజెస్లో డిఫరెన్షియేషన్ గిట చెప్పారు. సెకండ్ ఇయర్ 2Bలో అయితే ఇంటిగ్రేషన్ చెప్పారు. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఎక్కువ ప్రియారిటీ ఇయ్యరు. ఇక్కడ 1Bకి 2Bకి ఇంటర్ రిలేటెడ్ ఉంటుంది. సో 1Bలోనూ డిఫరెన్షియేషన్ అస్సలు వదలకు. మీరు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూట్యూబ్లోకి వచ్చి చదువుకుంటారు బ్రో, చెప్తున్నా కదా. ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాకపోతే సెల్ఫ్ స్టడీ అనేది ఇంపార్టెంట్. ఇది మొత్తం ఎంపీసీ వాళ్ళది. అన్న మార్క్స్ ఏందన్న 470 అని చెప్పినావు, మిగతా మనకు ఉండేటివి మొత్తం మార్క్స్ 1000కి. ఫస్ట్ ఇయర్ 470, సెకండ్ ఇయర్ 470 ఎంత 540 కదా. ఇంకా 60 మార్క్స్ ఏడికి పోతాయి అంటే ప్రాక్టికల్స్ అని చెప్తారు. ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ సెకండ్ ఇయర్లోనే వేపిస్తారు. ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే కొన్ని కాలేజెస్లో, పెద్ద కాలేజెస్లో ల్యాబులలో గిట్ట తీసుకోవరు. లాస్ట్ మూమెంట్లో ఒక 2 రోజులు 2 weekends ఏమో తీసుకోపోతారు. ఆ 2 weekends అన్ని ఎక్స్పెరిమెంట్స్ అయిపోగొట్టేస్తారు. ల్యాబ్లలో గిట్ట ఈజీగా వస్తాయి. 60కి ఒక 55 వేస్తారు. మీరు ఫ్యాకల్టీతో ఏం లొల్లి పెట్టుకోకరి, ఓపికతో ఉండరు, సరేనా? ఇంకా అన్న లాస్ట్లో చదువుతామన్నా అంటే కాదు, కాన్సెప్ట్లు ముందే నేర్చుకో.
మీరు గట్టి కొడితే ఒక జాయిన్ అయిన 3 monthsలోనే అన్నీ మీరు ప్రూవ్ అయిపోవచ్చు. వన్స్ అవి ప్రూవ్ అయ్యారు అనుకోరి ఎంసెట్ జేఈ మీద పడవచ్చు మీరు. ఎట్లా అయిపోతాయి అన్న అంటే యూట్యూబ్లో చదువుకోరి, ఇంకేముంటాయి. ఒకవేళ మ్యాథ్స్ కానీ రాలేదనుకో, మ్యాథ్స్ కానీ మీకు రాదనుకోరి అసలు ఎంపీసీ ఎంఈసీ జోలికే పోకురి, సరేనా. వస్తేనే ట్రై చేయరు, ఇంట్రెస్ట్ ఉంటేనే ట్రై చేయరు. 0 నుంచి గిట పర్ఫెక్ట్ కావచ్చు, బట్ కాలేజ్ హాస్టల్లో అందరు డైరెక్టే చెప్తారు. ఇంకేముంటుంది మనకి. ఇప్పుడు ఎంఈసీ సిఈసి మ్యాథ్స్ ఎంపీసీ ఉన్న వాళ్ళకే ఎంఈసీలో గిట్ ఉంటుంది. ఎకనామిక్స్ కామర్స్, మళ్ళీ సిఈసి అంటే సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్. నాకు చెప్తున్నా కదా, నాకు సోషల్ అంటేనే పడదు, అందుకే నేను ఎంపీసీ తీసుకున్నా, మ్యాథ్స్ మంచిగా వచ్చు అని చెప్పి. ఆ ఎంపీసీలో గిట ఫిజిక్స్ అనేది కొంచెం టఫే ఉంటుంది, ఎందుకంటే చెప్పేటోళ్ళు చక్కగా ఉండరు, కాన్సెప్ట్ అర్థం కాకపోతే ఏం చేయలేం కదా. సిఈసి వాళ్ళకి ఏంటి అంటే సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్ పెద్ద పెద్ద ఆన్సర్లు ఉంటాయి. నాకు ఆ పెద్ద పెద్ద ఆన్సర్లు నచ్చవు. అవి చదివితే ఏమైనా ఫ్యూచర్ ఉంటుందా అన్న అంటే ఉంటుంది. సిఈసిని తక్కువ చేసి మాట్లాడకూరి. మా ఫ్రెండ్స్లోనే ఒకడు ఎంఈసీ చేసిండు, ఒకడు సిఈసి చేసిండు. ఎంఈసీ చేసినోడు అమెరికన్ బ్యాంక్లో వర్క్ చేస్తుండు, సిఈసి చేసినోడు హెచ్ఎస్బిసి. ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి, అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నువ్వే గ్రూప్ తీసుకున్నా కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చదువు. జర లాస్ట్ మూమెంటే కాకుండా అప్పుడప్పుడు కొంచెం కొంచెం రోజుకు ఒక గంట చదువు, ఈజీగా అయిపోతుంది. ఇంకేంది, మొన్న ఒక ఆడియో పెట్టినా కదా, ఆ ఆడియోలా ఏంది, ఒకవేళ చూడకపోతే స్కై ధోనిలో కొరి వీడియోస్ వచ్చి కింద షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ అని ఒకటి ఉంటుంది, ఎపిసోడ్ 1, అది చూడరి. అప్పుడు నేను టీచర్స్ డే రోజు తెలుగులో ఎందుకు మాట్లాడినా అంటే మా పోరగాళ్ళకి ఇంగ్లీష్లో మాట్లాడితే అంత అర్థం కాదు, అండ్ మన ఎమోషన్ని చెప్పలేం కాబట్టి నేను తెలుగులోనే చెప్తా అని చెప్పిన. అది ఎడిట్ చేయకుండా అట్లనే పెట్టినా, ఎందుకంటే కంప్లీట్గా పెట్టేసిన ఆ వీడియో 10 minutes. నాకు మాట్లాడి ఇంకొస్తుంది, రాదనుకోకురి. తర్వాత వీడియోస్ ఇట్లా హిందీలో ఇంగ్లీష్లో తెలుగులో ఇట్లా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా, చూద్దాం. ఫస్ట్ అయితే తెలుగు వైపు కొడదాం, చూద్దాం బ్రో ఎట్లయితే అట్లా. ఇంకేంది అంటే ఇంటర్ అయిపోయి బీటెక్ వాళ్ళకి పోయేటోళ్ళకి ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎంసెట్ ఎగ్జామ్. పాలిటెక్నిక్కి సపరేట్ వీడియో చేస్తా, ఒకవేళ అప్లై చేయని వాళ్ళు ఉంటే పోయి అప్లై చేసుకొని పోతే 500 మరి ఓకే అని ఇంటికి ఉండే అంతే. ఒకవేళ ఏదైనా మిస్ చేస్తే కమెంట్ సెక్షన్లో చెప్పురి, ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో పెట్టురి. అండ్ పెద్ద పెద్ద కాలేజెస్కి పోవాలి అనుకుంటే మీరు ఒకవేళ టాపర్ అయితేనే నారాయణ, శ్రీ గాయత్రిలో కొరి, శ్రీ చైతన్యలో కొరి, ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ చెప్తారు, మీకు అర్థం కావాలి కదా. స్టెప్ బై స్టెప్ అంటే ఇక యూట్యూబ్లో ఛానల్స్ చూసుకొని. ఇంకేమన్నా వీక్లీ టెస్ట్లు ఉంటాయి, ఆ టెస్ట్లలో మంచిగా ప్రిపేర్ అయ్యారు అనుకోరి ఫైనల్లో ఈజీగా వచ్చేస్తాయి. చెప్తున్నా కదా, ఫస్ట్ ఇయర్లో ఈజీగా 430+ వస్తాయి, సెకండ్ ఇయర్లో ఇటు ఈజీగా 430+ వస్తాయి. 430 ఎంత 860, ల్యాబ్లో ఒక 60, 920 మార్క్స్, ఈజీగా 900 మార్క్స్ రీచ్ కావచ్చు. జస్ట్ మీరు ఒక ప్లానింగ్ స్ట్రాటజీతో పోతే అయిపోతుంది. అన్న మాకేం తెలియదు అన్న అంటే మెసేజ్ చేయరి, గైడెన్స్ చేద్దాం, సరేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ద బెస్ట్, బై.